అన్నదాతలకు పత్తి విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని జిల్లాకు అవసరమైన విత్తనాలు చేరుకున్నాయని కలెక్టర్ రాజశేష తెలిపారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను ఆదివారం ఎస్పీ గౌసాలంతో కలిసి ఆయన పరిశీలించారు. దుకాణాల్లోని స్టాక్ వివరాలు అడిగి తెలుసుకుని డీలర్లతో మాట్లాడారు. విత్తనాల కోసం వచ్చిన రైతులతో మాట్లాడి సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ రైతుల్లో డిమాండ్ ఉన్న రాసి 659 విత్తనాలు అవసరమైన సంఖ్యలో జిల్లాకు చేరుకున్నాయని, అన్ని మండలాల్లోనూ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఆయా శాఖల సమన్వయంతో పూర్తి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈరోజు ఆదిలాబాద్ టౌన్లో నేను అండ్ కలెక్టర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. సో అన్ని పత్తి విత్తనాలు షాప్స్లో మేము పోలీస్ బందోబస్తు పెట్టాము. సో మీరు కూడా చూడవచ్చు, క్యూ లైన్ చాలా తగ్గింది. సో విత్ ఎఫర్ట్స్ మేడ్ బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్టాక్స్ వచ్చింది రాసి 659. అండ్ టౌన్లో ఉన్న షాప్స్ కాకుండా అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్ విలేజ్ కూడా షాప్స్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇప్పుడు క్యూ లైన్ కూడా చాలా తగ్గింది. అండ్ కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ డో నాట్ బి డిపెండెంట్ ఆన్ ఓన్లీ వన్ సీట్. అన్ని కంపెనీ సీట్స్ బాగుంది అండ్ డిఫరెంట్ కంపెనీ సీట్ కూడా కొనవచ్చు. నాట్ టు బి డిపెండెంట్ ఆన్ వన్ టైప్ ఆఫ్ సీట్. ఇది కాకుండా పోలీస్ తరఫు నుంచి వీఆర్ డూయింగ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. జిల్లాలో ఉన్న ఇంటర్ స్టేట్ బార్డర్స్లో కూడా జాయింట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. అక్కడ కూడా చెకింగ్ జరుగుతుంది. ఇది కాకుండా గోడౌన్స్ అండ్ అదర్ ప్లేసెస్లో జాయింట్ సర్ప్రైజ్ చెకింగ్ కూడా జరుగుతుంది. అండ్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్లో కూడా సర్ప్రైజ్ చెకింగ్ మేము చేస్తున్నాము టు డెటర్ ది సప్లై ఆఫ్ ఫేక్ అండ్ స్పీరస్ సీడ్. సో పోలీస్ తరఫు నుంచి వీఆర్ ఫుల్ ప్రిపేర్డ్ టు ఎన్షూర్ దట్ ఫార్మర్స్ గెట్ దేర్ సీడ్ వితౌట్ కాజింగ్ ఎనీ ట్రబుల్ టు ద ఫార్మర్స్. థ్యాంక్ యూ. కానీ వేరే వెరైటీస్ కూడా జిల్లాలో సుమారుగా 6,50,000 ప్యాకెట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఒక వారం తర్వాత మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి దయచేసి అన్ని వెరైటీస్ పైన శ్రద్ధ పెట్టి మీరు ఖచ్చితంగా కొనాల్సిందే. అండ్ ఇక్కడ కూడా అన్ని షాప్స్లో మనం వాటర్ ఫెసిలిటీ కానీ టెంట్ ఫెసిలిటీ కానీ కూడా పెట్టడం జరిగింది. రైతులు ఈరోజు పొద్దున ఆర్డీఓ గారికి కూడా కొంత రైతులు వచ్చి చెప్పారు, నాకు కొంత సమస్య అయింది కానీ మీరు చాలా వరకు సాల్వ్ చేశారు. సో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీస్ తరఫు నుంచి కానీ రెవెన్యూ తరఫు నుంచి కానీ అన్ని ప్లేసెస్లో చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది.